నేనర్రా నీ పెదరాసి పెద్దమ్మని. పూర్వం మేమంతా పొలాల్లో పనికి వెళ్ళేటప్పుడు అతి తక్కువ సమయంలో పొయ్యి లేకుండా తయారు చేసుకునే పొలం పచ్చడి చూపిస్తానర్రా. ముందుగా తెల్లగడ్డలని కోసి నీళ్ళల్లో వేస్తే కొంచెం ఘాటు తగ్గుతుంది. తరువాత కారం తక్కువ ఉండే మిరపకాయలు తీసుకోండి. నేనైతే ఒక 2 కారం ఉన్నవి కూడా వేస్తున్నాను. నా మనవరాళ్ళు కారం ఇష్టపడుతుంది. 2 రోళ్ళు తీసుకొని జీలకర్ర దంచి కొంచెం నానబెట్టిన చింతపండు వేసుకొని దంచుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకోవాలి. తెల్లగడ్డలని కచ్చా పచ్చాగా దంచుకోండి. ఆఖరున కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పొలం పచ్చడి తయారైనట్టే. మేమైతే పొలం గట్టున మజ్జిగ నంచుకొని తినేవాళ్ళం. రుచికి రుచి, చలువకి చలువ. వేడన్నంలో అయితే నెయ్యి, చద్దన్నంలో అయితే గానుగ వేరుశనగ నూనె. చాలా రుచిగా ఉంటుంది. మీ అమ్మమ్మలకి చేసి పెట్టండి. పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. మళ్ళీ కలుద్దామర్రా. పెదరాసి పెద్దమ్మ. కథలో కాలం, రుచిలో సంప్రదాయం.